హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిచ్చయ్య చింత కెమిస్ట్రీ. ఈరోజు మనము టైట్రేషన్స్లో రిడాక్స్ టైట్రేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాము. దానికి సంబంధించి పొటాషియం పర్మాంగనేట్ వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్ ఏదైతే ఉందో టైట్రేషన్స్ మనం దాన్ని తెలుసుకుంటున్నాము. అందులో మొదటగా బ్యూరేట్లోనికి టైట్రేట్ ఏదైతే ఉందో దానిని పొటాషియం పర్మాంగనేట్ తీసుకోవాలి. దానికన్నా ముందు బ్యూరేట్ని డిస్టిల్ వాటర్తో రిన్సింగ్ చేయడము, అదేవిధంగా ఇవ్వబడిన పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్తో దానిని టైట్రేషన్ చేయడానికన్నా ముందు రిన్సింగ్ చేసుకొని దాని కాన్సన్ట్రేషన్ చేంజ్ లేకుండా చూసుకుంటాము. తర్వాత దానిని పన్నెలను ఉపయోగించి బ్యూరేట్ను అప్ టు ది మార్క్ వరకు ఫిల్ చేసుకోవాలి, ఎటువంటి ఎయిర్ బబుల్స్ లేకుండా. ఇక్కడ మనం తీసుకుంటున్నటువంటి పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ కలర్డ్ కాంపౌండ్ కాబట్టి దానికి అప్పర్ మినిస్కస్ను మనం కన్సిడర్ చేస్తూ మార్క్ వరకు 50 ml ఉండే విధంగా సెట్ చేసి బ్యూరేట్ స్టాండ్లో పెట్టుకుంటాము. ఫ్రెండ్స్, వీడియోను లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇటువంటి మరిన్ని కెమిస్ట్రీ సంబంధించినటువంటి ప్రాక్టికల్స్, థియరీకి సంబంధించినటువంటి వీడియోస్ చాలా అప్లోడ్ చేసుకుంటాము. వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు, అప్పర్ మినిస్కస్ను కన్సిడర్లోకి తీసుకొని కలర్ సొల్యూషన్ కాబట్టి బ్యూరేట్ను 0 వరకు ఫిల్ చేసి స్టాండ్లో పెట్టుకుంటున్నాము. బ్యూరేట్ ఫిల్ చేసిన బ్యూరేట్ స్టాండ్కి ఫిట్ చేసిన తర్వాత నెక్స్ట్ దీంట్లో వాడేటువంటి టైట్రెంట్ ఏదైతే ఉందో ఆక్సాలిక్ యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ తెలుసు మనకు ఈ రియాక్షన్లో 0.05 m. దాని ద్వారా మనము టైట్రేషన్ చేయబోతున్నాము. ఇక్కడ కోనికల్ ఫ్లాస్క్ను డిస్టిల్ వాటర్తో రిన్సింగ్ చేస్తాము. ఆ తర్వాత ఆక్సాలిక్ యాసిడ్తో కూడా రిన్సింగ్ చేస్తూ టైట్రేషన్ కోసం రెడీ చేసి పెట్టుకుంటున్నాం. ఈ విధంగా చేయడం ద్వారా దాని యొక్క కాన్సన్ట్రేషన్లో ఎటువంటి తేడా రాకుండా నో చేంజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ మనం గుర్తించవచ్చు. తర్వాత పిపెట్ను తీసుకొని దానికి కూడా ఇదే విధంగా రిన్సింగ్ చేసుకొని మనం రెడీ చేసుకొని 20 ml ఆక్సాలిక్ యాసిడ్ సొల్యూషన్ను కోనికల్ ఫ్లాస్క్లో తీసుకుంటాము. రిడాక్స్ రియాక్షన్ అంటే రిడక్షన్ మరియు ఆక్సిడేషన్ రెండు కూడా ఒకటే రియాక్షన్లో ఉండడం. దీంట్లో ఆక్సాలిక్ యాసిడ్ ఆక్సిడేషన్ జరుగుతుంది, పొటాషియం పర్మాంగనేట్ రిడక్షన్ జరిగి మనకు కావాల్సినటువంటి రియాక్షన్ కంప్లీట్ అవుతుంది. సో దీంట్లో ఇంకొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ ఎటువంటి ఇండికేటర్ను ఉపయోగించము. ఎందుకంటే దీంట్లో పొటాషియం పర్మాంగనేట్ అంటే తనకు తానుగా ఇండికేటర్గా పనిచేస్తుంది. కలర్ కాంపౌండ్ కాబట్టి పింక్ కలర్లో ఉంటుంది కాబట్టి మనం ఆక్సాలిక్ యాసిడ్లో వేస్తున్నప్పుడు దాంట్లో ఎప్పటి వరకు అయితే పింక్ కలర్ పర్సిస్ట్ అవుతుందో, పింక్ కలర్ ఆగే వరకు మనం టైట్రేషన్ చేస్తాము. ఇక్కడ యాసిడిక్ మీడియం కోసం మనము డైల్యూట్ H2SO4ను 10 ml తీసుకొని దానిని ఆక్సాలిక్ యాసిడ్కు యాడ్ చేసుకుంటాము. తర్వాత ఆ రియాక్షన్ మిక్చర్ను హీట్ చేసి రియాక్షన్ కొనసాగిస్తాం, అంటే టైట్రేషన్ కొనసాగిస్తాం. ఇక్కడ రియాక్షన్కు యాసిడిక్ కండిషన్ ఉంచడానికి మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ని యాడ్ చేసి రియాక్షన్ స్పీడప్ జరగడానికి మనము వేడి చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనించవచ్చు, ఎటువంటి ఇండికేటర్ను యాడ్ చేయాల్సిన అవసరం లేదు. దాన్ని మనం ఒక 2-3 minutes వెయిట్ చేసినట్లయితే రియాక్షన్ టైట్రేషన్ చేసుకోవడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు జనరేట్ అవుతాయి. దీన్ని మనం టైట్రేషన్ చేస్తున్నప్పుడు ఇక్కడ గమనించవచ్చు, టైట్రెంట్ ఎటువంటి కలర్ లేదు. బ్యూరేట్లో ఉన్నటువంటి పొటాషియం పర్మాంగనేట్ తోటి టైట్రేషన్ చేస్తున్న టైంలో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే పింక్ కలర్ రావడము మరియు డిజపియర్ కావడం జరుగుతుంది. డ్రాప్ బై డ్రాప్గా చేస్తున్నాము. చూసినట్లయితే పింక్ కలర్ రావడము, డిజపియర్ కావడం జరుగుతుంది, అంటే అదృశ్యం అవుతుంది.
అదేవిధంగా ఎప్పటివరకు అయితే పింక్ కలర్ కోనికల్ ఫ్లాస్క్లో పర్సిస్ట్ అవుతుందో అంటే ఆగి ఉంటుందో అప్పటి వరకు మనము రీడింగ్ను తీసుకోవాల్సి వస్తుంది, అంటే టైట్రేషన్ కొనసాగించాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చినటువంటి రీడింగ్స్ ఏదైతే వాల్యూ ఉందో బ్యూరేట్ వాల్యూ అది మనము టేబులర్ ఫామ్లో ఫిల్అప్ చేసుకుంటాము. ఇనిషియల్ రీడింగ్ చూసినట్లయితే 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఫైనల్ రీడింగ్ వచ్చినటువంటి వాల్యూని టేబులర్ ఫామ్లో వేసుకొని దానిని మనము ఎంత పొటాషియం పర్మాంగనేట్ అవసరమైంది 20 ml ఆక్సాలిక్ యాసిడ్ని ఆక్సిడైజ్ చేయడానికి అని మనం తెలుసుకుంటాము. దానిని టేబులర్ ఫామ్లో ఫిల్ చేస్తాం. చూడండి, ఇక్కడ మీకు పింక్ కలర్ పర్సిస్ట్ అయ్యింది, అంటే ఆగిపోయింది. టైట్రేషన్ ఆపేసి బ్యూరేట్ స్టాండ్ నుంచి తీసి దానిని కరెక్ట్ వాల్యూ కోసము ఈ విధంగా మెజర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. దీనిని మనము టేబులర్ ఫామ్లో చేసుకుంటాము. 2 కాంకరెంట్ వాల్యూస్ వచ్చే వరకు టైట్రేషన్ కొనసాగించాలి కాబట్టి మళ్ళీ ఇంకొకసారి సిద్ధం చేసుకుంటున్నాము. ఇక్కడ 0 ఇనిషియల్ రీడింగ్ 15.4 ml మనకు వచ్చినటువంటి బ్యూరేట్ రీడింగ్ ఫైనల్ వాల్యూ. సో ఈ విధంగా మనము టేబులర్ ఫామ్ను ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనము క్యాలిక్యులేషన్ చేస్తాం సెకండ్ టైం కొనసాగించడానికి మరొకసారి. ఎందుకంటే ఒకటేసారి చేసినప్పుడు మనము పర్ఫెక్ట్గా దాని కాన్సన్ట్రేషన్ను ఐడెంటిఫై చేయలేము కాబట్టి పొటాషియం పర్మాంగనేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మెజర్ చేయడానికి 2 కాన్సిక్యూటివ్ వాల్యూస్ వచ్చే వరకు, అంటే అట్లీస్ట్ 3 వాల్యూస్ను మనం తీసుకోవాల్సి వస్తుంది. 3 టైమ్స్ టైట్రేషన్ కొనసాగించినట్లయితే ఏవైనా 2 సార్లు అక్యురేట్ వాల్యూస్ వస్తాయి. జాగ్రత్తగా చేయనట్లయితే 3 డిఫరెంట్ వాల్యూస్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రాప్ బై డ్రాప్గా టైట్రేషన్ కొనసాగించినట్లయితే మనకు 3 ఏవైనా 2 సేమ్ వాల్యూస్ వచ్చేటట్టు అవకాశం ఉంటుంది. ఆ విధంగా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము సల్ఫ్యూరిక్ యాసిడ్ను వాడుతున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనకు ఎటువంటి కాంటాక్ట్ కాకుండా జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ మనకు స్కిన్కి కాంటాక్ట్ అయినట్లయితే యాసిడ్ బర్న్ జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త చేయాలి. సెకండ్ టైం రీడింగ్ చూసుకున్నట్లయితే మనకు ఈ విధంగా బ్యూరేట్ స్టాండ్ నుంచి తీసి వాల్యూ తీసుకోవాలి. దాని మీద టేబులర్ ఫామ్లో వేసుకొని ఇదే విధంగా 3 సార్లు చేసినట్లయితే 3 టైమ్స్ రీడింగ్స్ తీసుకొని మనము టేబులర్ ఫామ్ ఫిల్ చేసుకొని వాల్యూమ్ ఆఫ్ KMnO4 ఎంత వచ్చింది దాన్ని ఉపయోగించి దాని యొక్క మొలారిటీని ఫైండ్ అవుట్ చేస్తాము. మొలారిటీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఆక్సాలిక్ యాసిడ్ వాల్యూస్ను M1V1 N1గా తీసుకొని ఈ వాల్యూస్ ఎక్కడైతే మోల్స్ నంబరు మనకు ప్రిన్సిపల్ ఈక్వేషన్ నుంచి వస్తుంది. ప్రిన్సిపల్ అంటే బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. ఇక్కడ మనం చూసినట్లయితే 5 moles ఆఫ్ ఆక్సాలిక్ యాసిడ్ రిక్వైర్డ్ టు బ్యాలెన్స్ 2 moles ఆఫ్ పొటాషియం పర్మాంగనేట్. ఫార్ములా M1V1/N1 M2V2/N2 అనేది ఉపయోగిస్తాము. దాంట్లో పొటాషియం పర్మాంగనేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఐడెంటిఫై చేయడానికి M1V1/N1 × N2/V2. అందులో వచ్చినటువంటి వాల్యూస్ను మనకు తెలిసినటువంటి కాన్సన్ట్రేషన్ తెలిసిన ఆక్సాలిక్ యాసిడ్ వాల్యూస్ను మొత్తం సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేషన్ చేసినట్లయితే పొటాషియం పర్మాంగనేట్ యొక్క మొలారిటీ 0.026 m రావడం జరిగింది. తర్వాత మనము చేయాల్సిన ఇంకొకటి ఏంటంటే 1000 ml లేదా 500 ml లేదా 250, 100 అని క్వశ్చన్ అడుగుతారు మనకు. కాబట్టి 1000 ml ఎంత పొటాషియం పర్మాంగనేట్ అమౌంట్ ఉంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. దానికోసము వచ్చిన మొలారిటీ దాని యొక్క గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ యూజ్ చేస్తాము. దాన్ని ఉపయోగించినట్లయితే 0.026 × 158. సో మనకు ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే 4.108 grams వచ్చింది. రిపోర్ట్లో మనము పొటాషియం పర్మాంగనేట్ యొక్క కాన్సన్ట్రేషన్ ఎంత వచ్చిందో రాయాలి. అదేవిధంగా మనము ఫైండ్ అవుట్ చేసినటువంటి ఎంత అమౌంట్ ఎస్టిమేట్ చేసిన దాన్ని బట్టి కూడా అది కూడా రాయాల్సి ఉంటుంది. ఈ విధంగా 2 వాల్యూస్ రాసుకుంటే మనకు
క్వశ్చన్కి ఆన్సర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా చేసినట్లయితే మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ షేర్.